కే బీప్ ర్యాంపే యూట్యూబ్గా వేసుకోవచ్చు, మనకేం పర్లేదు. కొత్త ర్యాంపేజ్ సినిమా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఏదైతే కిరణ్ అన్న ప్రామిస్ చేశాడో ఈ దివాళికి మీకు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని ప్రామిస్ ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు ఆయన. చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో మెయిన్గా మాట్లాడాల్సింది కంటెంట్. ఏదో ఫన్ ఉంటుంది అంటే ఓన్లీ కామెడీ చేస్తున్నారు, జోకులు వేస్తున్నారు, నవ్విస్తున్నారు కాకుండా కామెడీ ట్రాక్ ఉంది, లవ్ ట్రాక్ ఉంది, ఎమోషన్ ఉంది. ఒక అమ్మాయికి మాటిస్తే ఎలా మార్చుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఇలా ప్రతి ఒక్క జోనర్ ప్రతి ఒక్కటి ఏలెట్టేశారు. దానికైతే నేను ఫుల్ ఖుషి అయిపోయాను, ఫుల్ హ్యాపీ. మెయిన్గా దాంట్లో సాంగ్స్ చైతన్య భరద్వాజ్ గారు చాలా బాగా చేశారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అవకాశం ఇచ్చారు. లైక్ పోల్చొక్క కావచ్చు, వనజ అనేసి, ఇంకోటి ముని సంథింగ్ ఎవరో డాన్సర్స్ ఉంటారు వాళ్ళు, ఇంకోటి రగడ అన్న ఇమిటేషన్, ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. నేను త్రూ అవుట్ ఫుల్ ఎంటర్టైన్ అయ్యాను. మెయిన్ ఇంకొకటి ఈ ఎవరైతే నరేష్ గారు క్యారెక్టర్ అండ్ ఇంకొకటి మన సాయి కుమార్ గారి క్యారెక్టర్ డిజైన్ చేశారో ఏముందయ్యా. ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఫాదర్ సెంటిమెంట్ ఎలా అయితే వర్కౌట్ అయిందో ఇందులో కూడా అదే వేలో చాలా బాగుంది. అసలు ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. మా చనిపోయిన అమ్ముంటే ఎలా చూసుకునేదో మీరు అంతకన్నా ఎక్కువే చూసుకున్నారు నాన్న అనే ఒక డైలాగ్ వస్తుంది థియేటర్లో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది ఫాదర్స్కి చాలామందికి అలాంటి ఎమోషన్ ఉండదు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా సినిమా కొత్త ర్యాంపు. కిరణ్ అన్న దివాళికి గిఫ్ట్ ఇచ్చాడు. మనం కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి కలెక్షన్లు ఇచ్చి ఆయన గిఫ్ట్ ఇద్దాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్. బుర్రపాటు తెప్పించాడు కే ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం కాదు, కిరాక్ ర్యాంప్, ఖతర్నాక్ ర్యాంప్, కోట్లు ర్యాంప్. ఈ సినిమా కిరణ్ అబ్బవరం అంటే అబ్బా అనిపించాడు సినిమా. అబ్బా ఏంటి ఫస్ట్ హాఫ్ అయితే స్టార్ట్ చేశారు మందు బార్లో వైన్స్లో స్టార్ట్ చేస్తే ఎండింగ్లో సెంటిమెంట్తో ఆఫ్ చేశారు. అసలు ఫస్టే సాంగ్, ఆ సాంగ్ అసలు ఏమి సాంగ్స్, ఏమి మ్యూజిక్, అసలు ఏమి స్టోరీ, ఏమి లొకేషన్స్, అసలు మనకు అసలు లొకేషన్స్ మాత్రం వేరే ఉన్నాయి, స్టోరీ మాత్రం వేరే ఉంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చ కామెడీ, సెకండ్ హాఫ్ అయితే హీరోయిన్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరంత ట్విస్ట్. అసలు నాకు మాటలు రావట్లేదు. అసలు ఇంత మంచి సినిమా దీపావళికి ఇన్ని సినిమాలు వచ్చినాయి కదా, 4 సినిమాలు వచ్చినాయి కదా, 4 సినిమాలలో కే ర్యాంప్ ఇట్టు కొట్టింది. హ్యాపీ దీపావళి ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క బ్యాచిలర్స్, ప్రతి ఒక్కరు డబ్బు ఉన్నోళ్ళు లేనోళ్ళు ప్రతి ఒక్క సినిమా చూడండి. సినిమా మాత్రం థియేటర్లో చూడండి. మంచి లొకేషన్స్, మంచి మ్యూజిక్, మంచి బ్యాక్డ్రాప్, మంచి హీరోయిన్. అసలు హీరోయిన్ ఎంత బాగుందో, సినిమా మాత్రం అంత బాగుంది. నేను చెప్తున్నా కదా, ఈ సినిమా ఖచ్చితంగా ఇట్టు కొడుతుంది, కాంతారా లాగా ఇట్టు కొడుతుందండి. సూపర్. మామూలుగా లేదు ర్యాంపు అంటే హీరో ర్యాంప్ ఆడించి అనుకుంటున్నా, కానీ ఇక్కడ హీరో కాదండి, హీరోయిన్ ఆడించిందండి ర్యాంపు. ఇంటర్వెల్ దాకా ఉంటుందండి. అంటే కొంచెం ఇంటర్వెల్ దాకా కొంచెం యావరేజ్ అనిపించింది. ఇంటర్వెల్ దాకా చూడాలి దాని అమ్మ జీవితం. ఇంకా హీరో పరిగెట్టేస్తాడన్నమాట హీరోయిన్ వస్తూ ఉంటే. ప్రతి హీరోయిన్కి ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, అలాగే ఇందులో హీరోయిన్కి ఐ లవ్ చెప్పగానే హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది, ఒరే నీ పని అయిపోయిందిరా అంటుంది. అబ్బా ఏంటి అనుకుంటాం. అంటే ఇంటర్వల్ తర్వాత ఏమైనా రాయలసీమ స్టోరీ వస్తుందా, లేదా అలా అన్న వస్తాడా, అలా నాన్న వస్తాడు అనుకుంటాం. కానీ అలా నాన్న రాడండి. తనలో ఉన్న ఒక జబ్బు బయటపడుతుంది అనమాట. ఆ జబ్బు ఏంటనేది మన సినిమాలో చూడాలి. ఒక హీరో అయితే ఒక 50 సార్లు వేసి ఉంటాడు, మందు అయితే మందు ఎత్తనే ఉంటాడు. అలాగే రొమాన్స్ అంటే ఏమండి హైలైట్స్ రొమాన్స్ సీన్స్ అండి. కిస్సింగ్ మినిమం ఒక 15 సార్లు కిస్ పెడతా ఉంటాడు. నేను లెక్కెట్టానులే, ఒక 15 సార్లు పెడతాడు. అంటే ఎందుకు పెడతాడు అంటే ఆ హీరోయిన్ కోపం ఏమొచ్చినా కోసేసుకుంటూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. దాన్ని ఆపడం కోసం ఒక హీరో చేసిన సిచ్యువేషన్ తప్ప అంతకు మించి తప్పేమీ లేదు. నరేష్ గారు అయితే నిజంగా 20 సంవత్సరాలు బాలుడిగా చేశాడు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం టచ్ అయిన ఒక నడుము కోసం 60 సంవత్సరాలు వెయిట్ చేశాడు సినిమాలో. పెళ్ళాన్ని కూడా ముసుగేసుకుని కాపురం చేస్తానని చెప్పాడు సినిమాలో అయితే, వాళ్ళ అబ్బాయితో అనమాట. సినిమా చాలా బాగుంది. మన దీపావళికి వచ్చిన సినిమాలో అయితే చాలా, ఎందుకంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఫ్యామిలీని తీసుకురండి ఖచ్చితంగాను. సినిమా అయితే అబ్బవరం ఇచ్చాడు, ఒక వరం, నిజంగా వరం ఇచ్చాడు. సూపర్ సార్. For more videos like this, subscribe Big TV channel.